కావాలో ఆలోచించండి. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసే దొంగలు కావాలన్నా, మీ సంపద పెంచే కూటమి కావాలనో మీరే ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చేవాళ్ళు కావాలా, సంపద సృష్టించే పార్టీలు కావాలని ఆలోచించమని కోరుతున్నా. ఆడబిడ్డలు మీరు కూడా ఆలోచించండి. ధరల బాధలు కావాలన్నా, దోపిడీ లేని పథకాలు కావాలనో మా ఆడబిడ్డలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడే మందుబాబులు ఉన్నారు, వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మందుబాబులు మీరు అనారోగ్యం పాలు కావాలన్నా జే బ్రాండ్ ని పూర్తిగా నిషేధించి మిమ్మల్ని ఆదుకునే పాలసీ కావాలనో ఆలోచించమని మందుబాబులు కూడా కోరుతున్నా. దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసే నాయకులు కావాలా, దళితులకి ఇన్నోవా లాంటి కార్లు ఇచ్చి పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే పార్టీ కావాలో దళితులు కూడా ఆలోచించమంటున్నా. ప్రతి ఇంట్లో చర్చ జరగాలి, ప్రతి షాప్లో చర్చ జరగాలి. కిరాణా కొట్టు దగ్గర, హోటల్ దగ్గర, రచ్చబండ దగ్గర, అపార్ట్మెంట్లో, కాలనీలో చర్చ చేసి నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా. రేపు 13వ తారీఖున మీరు ఓటేసేది రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఓటేయబోతున్నారు. ఈ ఒక్క కూటమికి వేస్తే రాష్ట్రం కాపాడబోతుంది. అది గుర్తుపెట్టుకోవాల్సిందిగా నిన్ను కోరుతున్నా. నేను ఒకటే మాట్లాడుతున్నా. ఈరోజు ఇక్కడ రైతులున్నారు. ఏ ఒక్క రైతైనా ఆనందంగా ఉన్నాడా తమ్ముళ్ళు చెప్పమంటున్నా. ఇక్కడే మంత్రి ఉన్నాడు, గోని సంచులు ఇవ్వలేని మంత్రి, పౌర సరఫరాల మంత్రి. అవునా కాదా? అందుకే నేను ఒకటే కోరుతున్నా, మళ్ళీ రైతును రాజుగా చేసే బాధ్యత మాది. రైతుల మొత్తం ఆలోచించండి. ధాన్యం కొనుగోళ్లు చేయలేదు. నేను పవన్ కళ్యాణ్ గారు వచ్చి మీకు సంఘీభావాన్ని తెలియజేశాం, అయినా ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చాం. ఈరోజు మా యువతను కోరుతున్నా, తమ్ముళ్ళు డిఎస్సి పెట్టారా, జాబ్ క్యాలెండర్ ఇచ్చారా, ఉద్యోగాలు వచ్చాయా? అందుకే అడుగుతున్నా. మేము వస్తానే మెగా డిఎస్సి పెడతాం. మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది. ఉపాధి కల్పనకు ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం. ఈ ముఖ్యమంత్రి అంటున్నాడు 24 గంటల మీరు చూస్తే ఈ ముఖ్యమంత్రి చెప్పేది నేను పేదల మనిషి అంటున్నాడు. నేను ఒకటే అడుగుతున్నా, పేదల ఆస్తులు దొంగిలించుకున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరైనా మీరు బాగుపడ్డారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్ల పాలనలో మీ ఆదాయం పెరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అప్పులు పెరిగాయా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. ఖర్చులు పెరిగాయా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఈ రాష్ట్రంలో బాగుపడింది ఒకే ఒక్కడు, అదే జగన్మోహన్ రెడ్డి. ఇంకో పక్క మీరు చూస్తే అధికారం అంటే ప్రజలకు సేవ చేసే అవకాశం, ప్రజల ఆస్తులకు రక్షణగా నిలిచే బాధ్యత. కానీ జగన్ అనుకున్నాడు అధికారం అంటే దోపిడీ అని, ప్రజల సంపద కూలగొట్టడం అని చెప్పి ఆలోచనకు వచ్చాడు. ఎక్కడా లేని విధంగా ప్రతిపక్షాల గొంతు నొక్కేయడానికి జీవో నెంబర్ 1 తీసుకొచ్చాడు. అంటే ఈరోజు ఎన్నికలు కాబట్టి
ఎన్నికల కమిషన్ ఉంది కాబట్టి నేను గాని పవన్ కళ్యాణ్ గాని స్వేచ్ఛగా మీటింగ్లు పెట్టగలుగుతున్నాం. 5 ఏళ్లు మమ్మల్ని రానిచ్చారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది ప్రజాస్వామ్యం అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక అహంకారి విధ్వంసకారుడు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తా ఉంటే తిరిగి పోరాడింది ఒక పక్క నేను, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క 5 ఏళ్లలో ప్రతిపక్ష నేతలపైన అరెస్టులు, అక్రమ కేసులు, కూల్చివేతలు, దాడులు, కబ్జాలు, పచ్చని రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన వైసీపీని